రీసెంట్ గా వీళ్ళకి గూగుల్ నుండి పిన్ అనేది రావడం జరిగింది. పిన్ అనేది ఓపెన్ చేసుకొని పిన్ వెరిఫికేషన్ ఎలా చేయాలన్నది మీకు చేసి మరి చూపిస్తాను. ముందుగా మీరు వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఎర్న్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది, వెరిఫై యువర్ అడ్రస్ అని కనిపిస్తుందా, దాని కింద వ్యూ డీటెయిల్స్ మీద ప్రెస్ చేయండి. అంటే కొద్దిగా టైం తీసుకొని వస్తుంది, వెయిట్ చేయండి. తర్వాత ఇలా అయితే వస్తుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ టు గెట్ ప్యాడ్ అని ఉందా, దాని కింద టేకే యాక్షన్ ఉందా, టేకే యాక్షన్ ప్రెస్ చేయండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇందులో కూడా కొద్దిగా టైం పడుతుంది, చూసుకోవాలి. పైన లెఫ్ట్ కి 3 గీతలు కనిపిస్తున్నాయా, ఈ 3 డాట్స్ అన్నది ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది, సైన్ అప్ సైన్ ఇన్ అని కనిపిస్తుందా, మీరు ఎందులో క్లిక్ చేసుకోవాలి అంటే సైన్ ఇన్ అనేది ప్రెస్ చేసుకోండి. సైన్ అని ప్రెస్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కూడా ఇందులో కనిపిస్తుంటాయి. అంటే ఫస్ట్ మీరు చూసుకోవాలి, మీరు ఫస్ట్ మానిటైజేషన్ అప్లై చేసుకున్న టైంలో గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ అన్నది ఏ మెయిల్ తో క్రియేట్ అనేది చేశారో ఆ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేయండి, క్లిక్ చేసుకోండి. కొద్దిగా టైం తీసుకొని ఇలా అయితే వస్తుంది. ఈ పైన లెఫ్ట్ కి 3 గీతలు కనిపిస్తున్నాయా, ఈ 3 డాట్స్ అనేది ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది, ఇందులో పేమెంట్స్ అని కనిపిస్తుందా, పేమెంట్స్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ వెరిఫికేషన్ చెక్ అని కనిపిస్తుంది, దీని మీద ప్రెస్ చేయండి. చేసి ఇలా కొంచెం కిందికి అయితే రండి. ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అని కనిపిస్తుంది. అంటే మొన్న రీసెంట్గా మనం పాన్ కార్డుతోని అంటే మన ఇంటికి పిన్ అనేది వచ్చే విధంగా అప్లై అనేది చేసుకున్నాం కాబట్టి పైన ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అని కనిపిస్తుంది. దాని కిందనే బ్రాకెట్ కనిపిస్తుందా, ఈ బ్రాకెట్ లో మనకు లెటర్ వచ్చింది కదా, గూగుల్ నుండి మనకు పిన్ వచ్చింది కదా, ఆ పిన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఆ లెటర్ అనేది ఓపెన్ చేసుకుంటే అందులో ఒక 6 నెంబర్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఆ నెంబర్స్ అనేవి ఈ బ్రాకెట్ లో ఇవ్వాలి. అంటే ఎలాంటి మిస్టేక్ లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఇచ్చేయండి నిదానంగా. ఓకే, పిన్ అనేది ఇచ్చేసి సబ్మిట్ అనేది ప్రెస్ చేయండి. ఒక 1 మినిట్ టైం తీసుకొని ఇలా అయితే వస్తుంది. అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అని కనిపిస్తుందా, ఇలా రావాలి. ఇలా వస్తేనే మనకి పిన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అయినట్టు. ఓకేనా. గూగుల్ పిన్ అన్నది ఇంటికి రాకముందు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన యూట్యూబ్ అన్నది మానిటైజేషన్ అప్లై చేసుకోవాలి, దాని తర్వాత ట్యాక్స్ అనేది అప్లై చేసుకోవాలి, తర్వాత ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి, దాని తర్వాత పిన్ అనేది ఇంటికి వస్తుంది. పాన్ కార్డుతో ఐడి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే పిన్ అనేది మన ఇంటికి వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో పిన్ అనేది ఎలా వెరిఫై చేసుకోవాలన్నది మీకు నేను క్లారిటీగా అయితే చూపించాను అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో బ్యాంక్ అకౌంట్ ఒక్కటి యాడ్ చేస్తే సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్ ఒక్కటి యాడ్ చేస్తే ప్రతి నెల మనకు ఎంతో కొంత అమౌంట్ అనేది మన బ్యాంకులో డైరెక్ట్ గా మనీ అయితే యాడ్ అయితే అవుతాయి. ఇదే కాదు, దీనికంటే ముందు కూడా ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయి మానిటైజేషన్ పరంగా A to Z ఇన్ఫర్మేషన్. మీకు నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి ఈ యొక్క మానిటైజేషన్ ప్రాసెస్ మొత్తం కూడా వీడియోస్ అన్ని కూడా అందులో యాడ్ చేసిన. మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలో దగ్గర నుంచి మీ బ్యాంకులోకి డబ్బులు వచ్చేంత వరకు టోటల్ గా A to Z వీడియోస్ అన్ని కూడా ఇక్కడ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి నేను వీడియోస్ అన్ని కూడా ఇందులో యాడ్ చేసిన. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కూడా మీ యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్లేలిస్ట్ అనేది మీరు ఓపెన్ చేసుకొని 1 by 1 మొత్తం వీడియోస్ అన్ని కూడా చూసేయండి. మీకు డెఫినెట్ గా క్లారిటీగా అర్థమవుతుంది. మీకు అర్థమయ్యే విధంగానే నేను తెలుగులో ఎటువంటి ఇంగ్లీష్ వాడకుండా తెలుగులోనే మొత్తం చెప్పడం అయితే జరిగింది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మానిటైజేషన్ పరంగా, గూగుల్ అకౌంట్ యాడ్సెన్స్ పరంగా, రీయూజ్డ్ కంటెంట్ పరంగా కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ నా ఐడి కనిపిస్తుందా మీకు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నేను కంపల్సరీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి ఇస్తాను. మీకు సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూస్ కానీ, వాచ్ అవర్స్ కానీ ఎనీ ప్రాబ్లం అన్నమాట. ఓకేనా. యూట్యూబ్ పరంగా A to Z ఇన్ఫర్మేషన్ మీకు నేను చేసి మరీ ఇస్తాను. ఓకేనా. ఈ వీడియోలో పిన్ వెరిఫికేషన్ ఎలా చేయాలనేది మీకు నేను క్లారిటీగా అయితే చెప్పిన అనుకుంటున్నా. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.